కౌలు రైతుల విషయంలో మేము గత ప్రభుత్వం కంటే మెరుగైన సేవలు అందిస్తాము, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తిస్తోంది అంటూ ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారే చెప్పిన మాట. అయితే ఇప్పుడు కౌలు రైతుల విషయంలో ఈ నెలలో అందిస్తానన్న అన్నదాత సుఖీభవ అందుతుందా లేదనేది డౌట్. ఎందుకు అంటే ఇప్పటి వరకు కౌలు రైతులకు ఇవ్వాల్సిన జారీ చేస్తామన్న ఆ కౌలు కార్డులు ఏదైతే ఉంటాయో, కౌలు రైతులకు ఇచ్చే కార్డులు ఏవైతే ఉంటాయో అవైతే ఇంకా మంజూరు చేయలేదు. ఈ కౌలు కార్డుల జారీలో అయితే జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందట. సిసిఆర్సి చట్టం 2019 స్థానంలో తెస్తామన్న కొత్త చట్టానికి ఇంకా అతిగతి లేదు. గతేడాది వర్షాకాల సమావేశాల్లో తెస్తామని చెప్పి ఈ బిల్లు ఏ దశలో ఉందా కూడా ఇప్పుడు చెప్పడం లేదు. సీజన్ ముంచుకొస్తుందో పక్క ఏ ఒక్కరికి కార్డు జారీ చేయలేదు. కౌలుదారులకు రుణాలు అందడం లేదు. అన్నదాత సుఖీభావ సాయం కూడా వీరికి అందే పరిస్థితి కనిపించట్లేదట. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అనేది కూడా కౌలు రైతు సంఘం కోరుతోంది. అంటే సాధారణంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌలు రైతులు ఇబ్బంది పడకూడదు అనేది ఒక సంకల్పంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 అలాగే 2025 సీజన్లో దాదాపు 10 లక్షల మంది కౌలుదారులకు అయితే ఈ కార్డులు మంజూరు చేశారట. కానీ 9.13 లక్షల మంది కౌలుదారులు కార్డులు జారీ అయ్యాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీరికి పెట్టుబడి సాయంతో పాటు ఏ ఒక్కరికి బీమా పరిహారం, నష్టపరిహారం వంటివేమీ అందలేదు. మరోవైపు సిసిఆర్సి చట్టం స్థానంలో కొత్త కౌలు చట్టం తెస్తాము అంటూ కూటమి ఇచ్చిన హామీ ఏడాది గడిచిన కార్యరూపం దాల్చలేదు. పాత కౌలు చట్టం ప్రకారమే ఈ ఏడాది కూడా 10 లక్షల మందికి సిసిఆర్సీలు జారీ చేయాలని అయితే నిర్ణయించారు. అయితే భూ యజమానుల సమ్మతి తెలిపేందుకు ముందుకు రాలేదు. వారిని ఒప్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. కొత్త కార్డుల జారీ మాట దేవుడెరుగు, ఉన్న కార్డులను సైతం రెన్యువల్ చేయలేని దుస్థితి అయితే నెలకొంది. దీంతో సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ కూడా సిసిఆర్సి జారీ అడిగైతే ముందుకు పడట్లేదు అనేది ఒక రకంగా మరి కౌలు రైతులకి ఏం చెప్తారు, లేదంటే ఈ నెలలో కూడా ఇంకా అన్నదాత సుఖీభవ ఇవ్వడం అనేది జరగదా?